Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. ఇప్పటి వరకు మన ఛానల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్, ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసెస్, ఇంటర్మీడియట్ కి సంబంధించి డిగ్రీ కోర్సెస్ సంబంధించి ఎన్నో డీటెయిల్స్ మనం చూసాం. ఇప్పుడు నేను ఇవాళ మీకు BBA వర్సెస్ బీకామ్ కోర్సెస్ డిఫరెన్సెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటో మీకు చెప్పబోతున్నాను. చాలా మందికి బీకామ్ బెస్టా, BBA బెస్టా అని ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ ఇట్ ఆఫ్. So, without any further delay, let's get started. First, BBA and BCom full forms చూద్దాం. BBA అంటే Bachelors of Business Administration and BCom అంటే Bachelors of Commerce. మీకు ఫుల్ ఫామ్ లోనే అర్థమవుతుంది. BCom కోర్స్ వచ్చేసి బిజినెస్ గురించి ఇంకా అకౌంట్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. BBA కోర్స్ లో మనం బిజినెస్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ అండ్ బిజినెస్ ఏ విధంగా ఫార్మేషన్ చేయాలో కూడా మనం నేర్చుకుంటాం. ఈ కోర్సెస్ 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్. ఇవి 2 బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ కోర్సెస్. వీటి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి CEC, MEC, HEC చేస్తే మీరు ఈ కోర్సులలో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు సైన్స్ స్ట్రీమ్ కి సంబంధించిన వాళ్ళైనా మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవ్వచ్చు. ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్వాలేదు, యూ కెన్ జాయిన్ ఇన్ దిస్ డిగ్రీ కోర్సెస్. బీకామ్ BBA లో మీకు స్కోప్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ప్రెసెంట్ మోస్ట్ డిమాండెడ్ కోర్స్ అని వీటిని చెప్పొచ్చు. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ బీకామ్. బీకామ్ గురించి నేను ఆల్రెడీ ఎన్నో వీడియోస్ చేశాను, బట్ ఒక జిస్ట్ అనేది మీకు ఇప్పుడు చెప్తాను. బీకామ్ లో మోస్ట్లీ అన్ని అకౌంటెంట్ జాబ్స్ ఉంటాయి. సో అకౌంట్ కి సంబంధించింది అయితే మీకు ప్రతి సబ్జెక్ట్ ఉంటుంది. బీకామ్ లో ప్రతి సెమిస్టర్ లో మీకు ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. లైక్ కాస్ట్ అకౌంటింగ్, కార్పొరేట్ అకౌంటింగ్, ఇవన్నీ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. దీనివల్ల మీరు కెరియర్ లో CA, CS, CMA కోర్సెస్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ గురించి అయితే బీకామ్ తర్వాత మీరు MBA, MCom కోర్సెస్ లో జాయిన్ అవ్వచ్చు. చాలా మంది బీకామ్ తర్వాత జాబ్స్ ఉంటాయా, ఏ జాబ్స్ ఉంటాయో ఇవన్నీ డౌట్స్ అడుగుతున్నారు. నేను ఆల్రెడీ జాబ్స్ ఫర్ బీకామ్ స్టూడెంట్స్ అనే వీడియో చేశాను. దాంట్లో డీటెయిల్డ్ గా ఏ జాబ్స్ వస్తాయో నేను మీకు చెప్పాను. అయినా సరే మీ ఒక క్లారిటీ కోసం నేను మీకు చెప్తాను. బీకామ్ తర్వాత మీరు ఆడిటర్, అకౌంటెంట్, టీచర్, ఫైనాన్స్ అడ్వైజర్, BPO, క్లర్క్, ట్యాక్స్ అకౌంటెంట్ ఇలాంటి ఎన్నో జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. లేదా మీరు బీకామ్ నాలెడ్జ్ తో మీ ఓన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. నా BBA గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. BBA కూడా మోస్ట్లీ బిజినెస్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, క్వాంటిటేటివ్ మెథడ్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, బిజినెస్ స్టాటిస్టిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది మీకు ఒక బిజినెస్ ఫార్మ్ చేయాలంటే ఇది బెస్ట్ కోర్స్ అని చెప్పవచ్చు. బీకామ్ తో కంపేర్ చేస్తే దీంట్లో BBA లో అకౌంట్స్ అనేది తక్కువగా ఉంటుంది. జాబ్స్ ఆఫ్టర్ BBA జాబ్స్ చూసినట్టయితే బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, బిజినెస్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెట్ మేనేజర్, ప్రోడక్ట్ మేనేజర్ ఇలాంటి ఎన్నో జాబ్స్ అనేవి మీకు ఉంటాయి. సో నేను ఆల్రెడీ BBAకి సంబంధించి కూడా ఎన్నో వీడియోస్ చేశాను. సో వాటి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, యూ కెన్ చెక్ ఇట్ ఆఫ్. BBA తర్వాత మీరు ఏ కోర్స్ లో జాయిన్ అవ్వాలి అంటే MBA ఇస్ ద బెస్ట్ చాయిస్. చాలా మంది BBA స్టూడెంట్స్ ఆ కోర్స్ MBA చేయడానికి తీసుకున్నారు, ఎందుకంటే both are related to business. So MBA is the best course. మీరు MBA చేసినాక కూడా మీకు ఎన్నో కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫీజ్ విషయానికి వస్తే ప్రెసెంట్ బీకామ్ BBA ఫీజ్ అంత ఎక్కువ ఏం డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ 5 to 10K, 1000 ఎక్కువ ఉంటుంది. 10K అంటే 10,000 ఎక్కువ ఉంటుంది. సో బీకామ్ తో కంపేర్ చేస్తే BBA ఫీజ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంతే. బట్ కెరియర్ ఆప్షన్స్ వచ్చేసి 2 సేమే. ఇప్పుడు స్పెషలైజేషన్ ఇన్ బీకామ్ చూస్తే బీకామ్ లో మనకి ఎన్నో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. హానర్స్, జనరల్, కంప్యూటర్స్, IT, ప్రొఫెషన్, ఫైనాన్స్, ఫారెన్ ట్రేడ్ ఇలాంటివి ఉన్నాయి. BBA లో చూసినట్టయితే
BBA Honors, BBA Finance, Banking and Insurance, IT, Human Resource Management, Marketing, Foreign Trade ఇలాంటి కోర్సెస్ అనేవి మనకి ఉన్నాయి. సో BBA అండ్ BCom ఏది బెస్ట్ కోర్స్ అంటే మీ ఇంట్రెస్ట్ ప్రకారం, ఎందుకంటే ఇలాంటి జాబ్స్ మీకు కావాలి అంటే దాని ప్రకారం మీరు ఆ కోర్స్ ని తీసుకోండి. బోత్ ఆర్ ది బెస్ట్ కోర్స్. ఇంకా BCom అండ్ BBA కి సంబంధించి నేను ఎన్నో వీడియోస్ చేశాను. సబ్జెక్ట్స్, జాబ్స్, కెరియర్స్ గురించి ఇవన్నీ వీడియోస్ చేశాను. వాటన్ని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకా కెరియర్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఒక కెరియర్ చూస్ చేసుకునే ముందు దాంట్లో ఫ్లాస్ ఏమున్నాయి, దాంట్లో బెనిఫిట్స్ ఏమున్నాయి అవన్నీ తెలుసుకొని ఆ కోర్స్ చూస్ చేసుకోండి. లేకపోతే మీ కెరియర్ అనేది స్పాయిల్ కావచ్చు. సో మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే